ఇవన్నీ చక్కగా నేతిలో వేయించుతా. కొంచెం నెయ్యి వేసి వేయించండి. మొత్తం పచ్చికారం వేస్తున్నానమ్మా, కొంచెం ఇవి కూడా వేయించి పోద్దాంలే అని. బాగుంటుంది కదా, టేస్ట్ మారుతాయి చక్కగా. ఎంత చక్కగా చిక్కగా పట్టి పెట్టేసా. ఇదిగో ఇట్లా అనుకోండి, ఏది కలిపినా కలిపేటప్పుడు చాలా బాగుంది. సంవత్సరం ఎక్కడికి చెడదు. ఓకే అమ్మా, ఈరోజు ఇగో పల్లీలు అంటారు కదా, పల్లీలు. నేను వేరుశనగ గుళ్ళు అంటున్నా. ఈరోజు ఈ ఆయిల్ పడతానమ్మా. చూడండి అమ్మా, ఇదిగో లైట్ ఆన్ చేసా, స్విచ్ ఆన్ చేసా. లైట్ అనమాట ఇది ఇప్పుడు 90లో పెట్టుకోవాలి. చూడండి అమ్మా, ఇది 90లో ఉండాలి. ఓకేనా? అది ఇప్పుడు మీకు తెలిసిందే, 10 మినిట్స్ వెయిట్ చేయాలి. స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది 90 డిగ్రీస్లో పెట్టుకుని 10 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా. ఆ తర్వాత ఈ బ్లాక్ బటన్ ఆన్ చేస్తా. అసలు మిషన్ ఇది ఆన్ చేస్తా. తెలుసు కదమ్మా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఇది తెలుసు, నేను మాట చెప్తున్నా. అమ్మకి ఇదే పని అనుకోకండి. నేను పని చేసినప్పుడల్లా, దీనిలో నేను వర్క్ చేస్తున్నప్పుడల్లా దీని గురించి చెప్తా. అదనమాట. ఆయిల్ ఎప్పుడు చూద్దన్నా పల్లీలు నువ్వులు పడుతూనే ఉన్నా. ఈ రెండు బాగా యూజ్ అవుతున్నాయి నాకు ఇంటికి. మీకోసం చూపించడానికి కొబ్బరి చిప్పలు పెట్టాను, సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టాను, అన్నీ చాలా పెట్టాను. ఆవాల ఆయిల్ పెట్టాను, మళ్ళీ ఇంకోటి ఏంటి అవిసె గింజల ఆయిల్ పెట్టాను, చాలా పెట్టానమ్మా. అందుకని నాకు ఎక్కువగా ఇంట్లో యూజ్ అయ్యేది నువ్వులు పల్లీలే. అందుకని ఎక్కువగా ఇవి పడుతున్నాను అనమాట. పట్టుకునేటప్పుడల్లా మీకు చూపిస్తున్నా, అంతే, వేరే ఏం లేదు. పట్టుకునేటప్పుడల్లా మీకు చూపించాలి అంతే. నా ఉద్దేశం నేను పెట్టినప్పుడల్లా మీకు చూపిద్దామని చూపిస్తున్నా. ఓకేనమ్మా? ఇప్పుడు 10 మినిట్స్ అవ్వటానికి అయ్యే వరకు ఇప్పుడు మీకు తెలుసు కదమ్మా, ఇప్పుడు సమ్మరే కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఏమైనా వంటలు చేసుకోవాలన్నా పచ్చళ్ళ సీజన్ వచ్చింది, అది తెలుసు. పచ్చళ్ళకి మనం నువ్వుల నూనె ఎక్కువ వాడతాం. మరి నేను అలా వాడతా. ఆవకాయలకి మాగాయలకి నువ్వుల నూనె బాగా వాడతాం. వేరుశనగ నూనె పచ్చళ్ళకి పెద్దగా, మామూలు టమాటా పచ్చడి, అల్లం పచ్చడి అలాంటి వాటికైతే బాగుంటుంది. కానీ వేరుశనగ నూనె ఆవకాయలకి మాగాయలకి నువ్వుల నూనె పోసుకోవాలి, బాగుంటుంది. అందుకని ఏదైనా ఆయిల్ పట్టుకోవాలంటే, పిల్లలు వచ్చారు, కొబ్బరి నూనె ఒంటికి రాత్రి ఎంతో అవసరం. ఇట్లా కూర్చుంటే కిలో పట్టడానికి 15 to 18 మినిట్స్ పడుతుందమ్మా. 15 మినిట్సే పడుతుంది. ఇప్పుడు క్లియర్గా చూద్దరు కానీ మీరు, కిలో పట్టడానికి 15 to 20 మినిట్స్ అంతే. కిలో ఆడతా పాడతా ఇక్కడ ఇందులో పోసేసుకుని వెళ్ళిపోయి మన పని చేసుకోవచ్చు. లేదా మధ్యాహ్నం పట్టుకుంటే టీవీ పెట్టి కూర్చొని టీవీ చూసుకుంటా పట్టుకోవచ్చు. ఓకేనమ్మా? 10 మినిట్స్ అవగానే ఇందులో పోస్తా. మీకు తెలిసి దీని గురించి చాలాసార్లు చెప్పాను మీకు. వాళ్ళ మామూలుగా దీని గురించి నా వీడియో చూసేటప్పుడే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను నెంబరు. తర్వాత నా వీడియో చూసేటప్పుడు టీవీలో పైన వస్తుంది 9030313387. ఇది నెంబర్ అమ్మ. అది దీనికి మీరు ఫోన్ చేశారంటే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. చాలామంది తీసుకుంటున్నారమ్మా, చాలామంది. విజయదుర్గ గారు నా పేరు చెప్పి అక్కడికి ఆఫీస్కో ఫోన్లు వస్తున్నాయంట. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నాకు చెప్తున్నారు. అందుకని చాలామంది తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఇళ్ళకెళ్ళి ఇచ్చొస్తున్నారు వాళ్ళు. ఓకేనమ్మా? తప్పకుండా తీసుకోండి. తీసుకునేటప్పుడే ఇంత డబ్బులో అనిపిస్తుంది మిషను. ఆ తర్వాత మీకు యూజ్ని బట్టి చాలా యూజ్ అవుతుంది. దీంట్లోంచి వచ్చే పొట్టు ఉంది కదా, వేస్ట్ అంటున్నాను నేను. అది మీ అందరికీ వేస్ట్ కదా, నాకు ఒక్కదానికి కాబట్టి అది నేను మొక్కలకి వేసుకుంటున్నా. మీరందరికీ ఈ వేరుశనగ బెల్లం వేసి చెక్క చేసుకోవచ్చు, లేకపోతే వెంటనే చట్నీ చేసుకోవచ్చు. మీరు వెంటనే చట్నీ చేసేసుకోండి. అన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంత చింతపండు వేసి వెల్లుల్లిపాయ జీలకర్ర అంత ఉప్పేసి చట్నీ చేయండి. సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు తినేయచ్చు. టిఫిన్ రెడీ అయిన తర్వాత ఇచ్చేసుకోండి, అప్పటికప్పుడు అయిపోద్ది నిల్వ లేకుండా. ఇదే సేమ్ వేరుశనగకాయ పప్పు టేస్టే వస్తుంది. అలాగే నువ్వులు పెట్టేటప్పుడు నువ్వులు చెక్క వచ్చిన దాన్ని ఇలా నలిపేసి శుభ్రంగా మెత్తగా అదే బెల్లం పాకం పట్టేసి అందులో పోసేసి చెక్కలా చేసేసుకోండి. వేస్టే లేదమ్మా ఏది కూడా. ఓకేనమ్మా? ఇక పడదాం. ఓకే అమ్మా? ఇదిగో 10 మినిట్స్ అయింది. ఇది స్విచ్ ఆన్ చేస్తున్నాను చూడమ్మా, బ్లాక్ బటన్ అది. ఇదిగో ఇది చూడమ్మా, ఇదిగో రోస్టెడ్గా తెప్పించానమ్మా, ప్యాకెటే. ఒక్కొక్కటి చక్కగా ఊడుతుంది. ఇదిగో ఇలా చూసారా పొట్టు, ఇదిగో చూసారా పొట్టు రావాలి. రోస్టెడ్ తెప్పించుకోండి. ఓకే.
చూడండి అబ్బా, అది ఎలా వచ్చేస్తుందో దారగా ఆయిల్. ఈ వేస్ట్ చూసారా, ఇది ఎలా వచ్చేస్తుందో సూపర్గా. అదిగో ఇది ఇలా వచ్చేస్తుంది. దాని పాటికి అది పడిపోతూ ఉంటుంది. 20 minutes. ఓకే అమ్మా, ఇది ఫుల్ అయిపోయింది కదా, కాసేపు ఇది పెడదాం. ఇదిగో చూడండి అమ్మా, అయిపోవచ్చినాయి. ఒక 2 minutes సూపర్గా వచ్చేసింది. కరెక్ట్గా 20 minutes ఇంక అవల. ఈ 2 minutestోనే అవుద్ది. ఇదిగో చూడండి అమ్మా, అయిపోయింది మొత్తం. చూసారు కదా. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగో ఇది ఆఫ్ చేసా, కానీ మళ్ళీ ఇంకోసారి రివర్స్లో నొక్కుతున్నా. రివర్స్ పట్టుకోవాలి. ఒక 1 minute 2 minutes చాలు. వచ్చేసినాయి, అంతా వచ్చేసింది. ఇందాకే వచ్చేసింది. ఎంతో రాదు, 4 చుక్కలు వస్తాయి, ఒక 10-15 చుక్కలు వస్తాయి. నేను చెప్పినప్పుడు వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ చూడండి. ఇదిగో 450 grams వచ్చిందమ్మా. కరెక్ట్గా ఎప్పుడు చెప్పేదే 450 grams వస్తుంది. ఇలాగే వాడుకుంటే కాగిన తర్వాత కలర్ వచ్చేస్తుంది. నేనేం చేస్తున్నానంటే అలాగే డబ్బాలో పోసి పెట్టేస్తున్నా. తేరుకున్న తర్వాత చక్క పచ్చగా అప్పుడు పోసుకుంటున్నా. అడుగున మడ్డి ఇంత అంత ఉంటే నేను వాడతల్లా, మడ్డిగా ఎందుకులే అని. అందుకని క్లియర్గా ఇప్పుడు డబ్బాలో పోసి చూపిస్తాను మీకు. ఇదిగో అమ్మా, అది ఇది శుభ్రంగా తేరుకున్న తర్వాత ఒక 400 గ్రాములే వస్తుంది. తేరుకుంటుంది కదా, అంత మడ్డి వచ్చేస్తుంది అడుగున. అప్పుడు 400. ఎందుకంటే 3 కిలోలు వేస్తే 1 కిలో వస్తుందంట. మామూలు గానగల దగ్గర కూడా వాళ్ళు చెప్పేది కూడా 3 కిలోలు పోస్తే 1 కిలో నూనె వస్తుంది. అది 60 కిలోలు పట్టిస్తే బస్తా 20 కిలోలు నూనె వస్తుందంట. మామూలుగా నూనెలు పట్టించుకుంటున్నారు కదా విలేజ్ల్లో వాళ్ళు. 60 కిలోలు శనగలు పోస్తుంటే 20 కిలోలు నూనె వస్తుందంట. అంటే 3 కిలోలకి కిలో వస్తుంది అనమాట. మొత్తం రెస్ట్ అంతా పోగా, మడ్డి అంతా పోగా క్లియర్గా అట్లా తేలుతుంది అనమాట. అది 3 కిలోలు అంటే ఇప్పుడు 130లో వచ్చే ఉంటుంది, 180లో వచ్చే ఉంటుంది. ఇంకా తక్కువ రకమై ఉంటాయి. మన నూనె మామూలే. నేను చెప్పాను చాలాసార్లు మీకు. ఇంకా తక్కువ రకం గింజలు ఉంటాయి, చిన్న పెద్ద అట్లా చిన్న చిత్తకాయ ఉంటాయి చూడు, విత్తనాలకు పనికిరానివి. అవి కూడా తీసుకురావచ్చు, కొంచెం తక్కువ రేట్ అవి కూడా తీసుకొచ్చి 3 కిలోలు తెచ్చుకుని పోసుకోవాలి. 1 కిలో నూనె వచ్చేస్తుంది. అది కూడా అది చాలా తక్కువ రేట్లో ఉంటాయట. అవి గమనించండి మీరు. షాపుల్లో కిరాణా షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అవి గమనించుకోండి, అలా అడిగి తెచ్చుకోండి. ఓకేనమ్మా. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక బయలుదేరదాం. బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. పోతే అమ్మా, నిన్న పండుమిరపకాయలు తొక్కి పెట్టా కదా, అది నిన్న వచ్చింది ఆ వీడియో. పండుమిరపకాయలు తొక్కేసి చింతపండు వేసి పెట్టేశాను, మీరు చూశారు. వంకాయ పచ్చెనగపప్పు కూర వండాను. చాలామంది రాశారమ్మా. 130 వరకు ఇవి వచ్చినాయి. ఎవరు ఒకరు వైజాగ్ సిటీ వ్లాగ్స్ ఏదో వాళ్ళు రాశారు. హాయ్ అమ్మా, మీరు కుక్కర్లో చేస్తున్నారు కదా రైస్, మరి ఆ రైస్ హెల్త్కి మంచిదేనా? అంటే పాతకాలంలో కుక్కర్లో రైస్ అంటే అంత మంచిది కాదు అనేవాళ్ళు కదా. పాతకాలం వేరమ్మా. పాతకాలం అప్పుడు అన్నాలు ఉంచుకునే వాళ్ళు, పెద్ద పెద్ద దేశాలు పెట్టి అన్నాలు ఉంచుకునే వాళ్ళం కాబట్టి అప్పట్లోనే కుక్కర్లు, గ్యాస్ స్టవ్లు వచ్చినాయి. అబ్బో కొత్తగా వెలిసినాయి కదా, అవి మంచిది కాదు ఉంచుకుంటేనే మంచిది అనుకునేవాళ్ళు. దానిదేమీ లేదమ్మా. ఈ కుక్కర్లు, అన్నాలు, వంటలు మొదలుపెట్టి ఇంచుమించు 50 సంవత్సరాల పైనుంచే వచ్చేసినాయి కుక్కర్లు, మన గ్యాస్ స్టవ్లు అన్నీ. అదేం లేదమ్మా, మంచిదే.
మంచిది కాదు. అది గంజి వంచేస్తే షుగర్ ఉన్న వాళ్ళకి గంజి వంచేస్తే తీపి పోతుందనే ఒక ఇది తప్పితే మంచిది కాదండి ఏం లేదు. ఏదైనా రైస్ షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ తినాలి అంతే తప్పితే ఈ కుక్కర్లో ఇప్పుడు రైస్ కుక్కరే మంచిది కాదన్నారు. కరెంట్ రైస్ కుక్కర్ ఉంది కదా, అది మంచిది కాదు అంటున్నారు. చూస్తే నేను చాలా చోట్ల 2-3 వీడియోలు చూశాను. అదనమాట. ఓకే అమ్మా, మంచిదే, అదేం లేదు. నేను మరి ఇప్పుడేంటి ఎప్పటి నుంచో కుక్కర్లో వండుతున్నాను కదమ్మా, ఇంచుమించు 45 ఏళ్ళ పైనుంచి కుక్కర్లోనే వండుతున్నా. రేణుక డీజే, హాయ్ అమ్మా, మీ ఎనర్జీకి నా జోహార్లు. ఈ ఏజ్లో మీరు ఇన్నిన్ని పనులు చేస్తూ ఎనర్జెటిక్గా ఉంటారు. మిమ్మల్ని దేవుడు బాగా మంచి హెల్త్ని ఇచ్చి దీవించాలి అని కోరుకుంటున్నాను. గుడ్ లక్ మా. చాలా సంతోషం అమ్మా. హెల్త్కి భగవంతుడు నాకు హెల్త్ అంతా ఇవ్వాలని, నిండు నూరేళ్ళు బాగుండాలని అందరూ ఇట్లాగ అడుగుతున్నారమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. జీవి భాస్కర్, చాలాసార్లు నేను మాట్లాడినట్టున్నాను ఇంతో. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారమ్మా? మేము వెజిటేరియన్స్ అమ్మా. వెజిటేరియన్స్ గురించి మంచి రెసిపీస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మేము రెసిపీస్ తప్పకుండా ట్రై చేస్తాము మీ స్టైల్లో. థ్యాంక్స్ ఫర్ నైస్ రెసిపీస్. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. చేసుకోండి, నేను చేసినట్టు ఏమీ లేదు, పెద్ద ఆర్భాటంగా ఏమీ ఉండవు నా వంటలో, తెలిసిందే కదా మీకు. చేసుకోండి, చాలా సంతోషం. చంద్రగిరి అనిత అని ఏదో పేరు. అమ్మా, మీరు తింటుంటే చాలా బాగుందమ్మా, మాకు తినాలనిపిస్తుంది. కర్రీ చాలా బాగా చేశారమ్మా, నేను ట్రై చేస్తా. చేయండి అమ్మా. వంకాయ సార్ అన్నీ మీ ఇళ్లల్లో వండుకునే కూరలే, కొత్త కూర అనేది నేను ఏమీ చేయలే ఇంతవరకు. అన్నీ మనం వండుకునేవి, కాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని మాత్రమే చెప్తున్నా. అంత ఉప్పు, అంత కారం, ఆ నూనె అవి వేసేది కరెక్ట్గా టైం టు టైం అలా వేసుకోండి అనే చెప్తున్నా. అందరిళ్ళల్లో వండుకోరా? వంకాయ శనగపప్పు ఎవరిళ్ళల్లో వండుకోరు? అంతే. కాకపోతే నేను వండే స్టైలు తొందరగా చేయగలను నేను. ఎక్స్ట్రాలు అటువంటి ఏమీ వేయను, టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుందంటే చేతిలో ఉన్నది తర్వాత విషయం. ముందు ఆ టైమింగ్ చూసుకోవాలి. ఉల్లిపాయ వేగిందా, కారం వేసాక కాసేపు పెట్టామా, ఉప్పు వేసామా, ఇలాంటివే, ఇంకేమీ లేదు. సరిపడా ఉప్పు, సరిపడా కారం, సరిపడా నూనె, చింతపండ్లు పులుసు అయితే అన్నీ కరెక్ట్గా పోసామంటే ఆటోమేటిక్గా టేస్ట్లు వచ్చేస్తాయి. అందరిలో వండుకునే వంటలే. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్. శంకర్రావు, హాయ్ అమ్మా, మీరు చాలా బాగా వంటలు చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ, బాగుంది. ఓకే అయ్యా. అందరూ శనగపప్పు బీరకాయ కూరకే బోల్డ్ మంది చూశారు, చాలా సంతోషం. ఇదేంటి అమూల్య సంతోష్, యువర్ ఛానల్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ. యువర్ ఛానల్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఏంటి COZIN హ్యావ్ బీన్ ట్రయింగ్ ఆల్ యువర్ రెసిపీస్, ఆల్ గ్రేట్ ఇన్ డెల్క్యూసా. ఏదో కొంచెం ఇంగ్లీష్ చదవటం సరిగ్గా అట్లా రాశారు, అయినా బాగా హ్యాపీగా రాసినట్టున్నారని మీరు చదవాలని చదివే. పందిరిపల్లి అనురాధ ఏదనమ్మా. అమ్మ, మాది విజయవాడ, మీరు వంటలు చాలా బాగా చేస్తారు. నేను బోటి గోంగూర అస్సలు తినను, కానీ మీరు వండిన విధానంకి నాకు మీ వంట తినాలనిపిస్తుందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలామంది తినరు, వండుకున్నప్పుడు నీట్గా చేశాను కదా, చక్కగా తెల్లగా బాగా చేసి తినొచ్చమ్మా, మంచిది. అట్లాంటివన్నీ చెప్పానుగా ఆల్రెడీ. వెట్ట మాంసంలోది ఏది తిన్నా ఆ అవయవాలకి మంచిదని చెప్తారు మన వాళ్ళు. అది అందుకని క్లీన్ చేసుకోవాలి నాన్ వెజ్ అనేది, అంతే, ఇంకేమీ లేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శారదా సాహు అంట, అమ్మ పచ్చడి సూపర్, మీరు చాలా వివరించి చెబుతున్నారు. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అందరూ అడిగిన వంటలు చేసి అలసిపోతున్నారు, జాగ్రత్త అమ్మా. చాలా సంతోషం. మా పిల్లల్లాగా చెప్తున్నారు, అలసిపోతాము ఏంటి ఎప్పుడు ఈ షూటింగ్ అది ఇది అంటున్నావు, సమ్మర్ అది ఇదని. అలాగే నా జాగ్రత్త గురించి, నా ఆరోగ్యం గురించి జాగ్రత్త అమ్మ, మీ ఆరోగ్యం అని చెప్తున్నారు, చాలా సంతోషం అమ్మ. శారదా నందిని ఏదో 9010, ఎలా ఉన్నారమ్మా? మీరు చేసే వంటలు మా వాళ్ళు చేసే వంటలు సేమ్ టు సేమ్ ఒక్కటే.
ఒక్కటే వంకాయ పచ్చి శనగపప్పు అండ్ తోటకూర కాడలు శనగపప్పు కర్రీ మాకు బాగా ఇష్టమైనవి. రసం కూడా ఉంటే ఇంకా సూపర్ కాంబినేషన్ సూపర్ కదా. జాగ్రత్తగా ఉండండి అమ్మ. మీకులానే మీ వంటలు అన్నీ ఎక్సలెంట్గా ఉంటున్నాయి. మా నాన్నగారి ఊరు కూడా గుడివాడే అమ్మ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. గుడివాడ అన్నప్పటికీ అదొక రకం ఉత్సాహమే కదా ఉన్న ఊరని. థ్యాంక్ యూ అమ్మ. కాంతాదేవి రాచకొండ ఏదనమ్మా. అమ్మ మీ ఇంటికి భోజనానికి రావాలి ఉందమ్మా, సీరియస్గా. తప్పకుండా ఆ సమయం వస్తే మాత్రం, సీరియస్గా అంటున్నావు, వస్తే మాత్రం తప్పకుండా భోజనం చేసే వెళ్తావు. ఓకేనమ్మా? ఓకే. ఇప్పుడు ఈరోజు కొన్ని చదివా కదా, మళ్ళీ తర్వాత చదువుతా. ఓకే అమ్మా? మీరందరూ వీడియోస్ అన్నీ బాగా చూస్తున్నారు, నాకు చాలా సంతోషం అమ్మా. ఈరోజు అల్లపచ్చడిని అడుగుతున్నారమ్మా అందరూ. చక్క అల్లపచ్చడి పెడతాను. ఇది ఒకేసారి, ఇది రెండుగా రాదు, ఒకేసారి వచ్చేస్తాను అనమాట. అల్లము, బెల్లం, చింతపండు, కారం, అందులో చాలా ఉంటాయి వెరైటీలు. అది చేసేటప్పటికే చాలా టైం పడుతుంది. అందుకని ఈరోజు ఒక అల్లం పచ్చడి మాత్రమే పెడదామమ్మా. వెళ్ళి రెడీ చేసుకుందాం. అల్లం పచ్చడికి రండి, రెడీ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలా పట్టుకోవాలో మీరు పట్టుకుందరు కానీ. రండి. ఇదిగో చూడండి అమ్మా, దీన్ని మామిడి అల్లం అంటారు. మామిడి అల్లం మంచి సువాసన వస్తుంది ఈ మామిడి అల్లం. ఇదిగో ఇది మామూలు అల్లం. ఇది ఒక మామూలు అల్లం ఒక 150 గ్రాములు, మామిడి అల్లం ఒక 100 గ్రాములు వేసా శుభ్రంగా. మీ ఎదురుకుండా అంతా చాలా టైం అవుతుంది కదా, మా టైం చాలదని ఇదిగో శుభ్రంగా గీకేసి శుభ్రంగా కడిగి ఇలా తరిగేసి పెట్టుకున్న అల్లం. ఇది 1/4 కిలో అల్లం అమ్మ. ఇదిగో 1/4 కిలో చింతపండు, ఇదిగో 1/2 కారం, మళ్ళీ ఇగో వెల్లుల్లిపాయలమ్మ 200 గ్రాములు ఎల్లుల్లిపాయలు, ఇదిగో 1/4 కిలో పైన బెల్లం, ఇదిగో ఇందులో ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు కూడా పెట్టా, అది కూడా కొంచెం వేస్తా. కలర్ చక్కగా ఎర్రగా ఉంటుంది. ఎట్లయితే కారం వేసుకుంటేనమ్మా, పచ్చి కారం కలర్ బాగుంటుంది. పోతే ఈ బెల్లం ఒట్టి బెల్లం వేసుకుంటారు కొంతమంది, అలా కాదు, చక్కెర బెల్లం రెండు కలిపేసుకుంటే కలర్ చక్కగా ఉంటుంది, నలుపు రాదు. ఈ కారం ఇవన్నీ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది చూసారా ఎంత తెల్ల క్లీన్గా ఉందో అల్లం. ఇదిగో వెల్లుల్లిపాయలు కూడా ఒలిసి పెట్టుకున్నాను కదా. ఈ మిరపకాయలు వేయించి కొంచెం కారం అందులో కొంచెం కలర్కి టేస్ట్కి ఇది కూడా వేసాను అనమాట. ఇది వేయించుతా. అయిపోయిందా? ఇది మీకు చూపిస్తాను కానీ తీసుకొచ్చి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండమ్మా, ఈ అల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ చక్కగా నేతిలో వేయించుతా. కొంచెం నెయ్యి వేసి వేయించండి అల్లం. ఈ తడిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది నేతిలో వేయించితే. ఓకేనమ్మా? వేయించుదాం రండి. ఈ మిరపకాయలు కూడా వేయించుకుంటాను. ఈ చింతపండు కూడా నానబెడతా. వచ్చేయండి. ఇదిగో అమ్మ చూడండి, నా దగ్గర నెయ్యి ఉంటుంది కదా, అదిగో. ఇదిగో అమ్మ చింతపండు ఇప్పుడే పెట్టా. 1/4 కిలో చింతపండు కదా, కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా కాస్త చక్క వేడెక్కితే బాగుంటుందని చెప్పి ఇది కూడా పొయ్యి మీద పెట్టేశానమ్మా. ఇదిగో ఈ మిరపకాయలు తర్వాత వేయించుదా, ముందు అల్లం వేయించేస్తా. చూడండి, అది సిమ్లో పెడుతున్నా. సిమ్లో పెట్టి చూసారా, చాలా క్లీన్గా చేసుకోవాలి. ఈ క్లీనింగ్ గురించి, ఇక ఈ వంట టేస్ట్ల గురించి అన్నీ చెప్పేది అమ్మ అనుకోబాకండి. ఏదైనా క్లీన్గా చేసుకోండి. చూసారా, ఇవి నెయ్యి పెట్టి వేయించుతుంటే కమ్మన వాసన వచ్చింది అల్లం కూడా. ఆపేస్తున్నానమ్మా. చక్కగా ఉడికిపోయింది, అది చాలు, ఆపేస్తున్నా. ఇది కొంచెంసేపు వేయించుదాం. చింతపండు అయిపోయింది. ఆ వేడి నీళ్ళు అలాగ ఉంటుంది. ఆరిన తర్వాత దాని పని చూస్తా. చూడండి అమ్మ, చాలు వేగిపోయింది, చాలు. ఇదిగో ఇందులో పోసేస్తున్నా. అది సూపర్గా వేగింది. ఇదిగో ఈ మిరపకాయలు వేయించుతున్నా. ఒక్కసారి మాత్రం 1 నిమిషం వేడిలో పెట్టానమ్మా, హైలో పెట్టాను. అక్కడి నుంచి సిమ్లోనే పెట్టానమ్మా.
మొత్తం పచ్చికారం వేస్తున్నానమ్మా, కొంచెం ఇవి కూడా వేయించి పోద్దాంలే అని. బాగుంటుంది కదా, టేస్ట్ మారుతాయి, చక్కగా టేస్ట్లు వస్తాయి. చాలు, ఏగిపోయింది, త్వరగా ఏగిపోయింది, చాలు. ఇలాగే ఉంచుతున్నా, ఈ వేడిలో ఇంకా బాగా ఎగుతాయి, పొట్లాల్లాగా అవుతాయి. ఇదిగో ఇది చక్కగా, అబ్బా నేతి అల్లం ఎంత బాగా వాసన వేస్తుందో. ఇక ఈ ప్రాసెస్లన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టాలి కదా. ఇది చూడండి అమ్మా, బెల్లం కూడా శుభ్రంగా తరుగుతున్నా. ఈ లోపల బెల్లం తరుక్కుని ఇదో పని అవుద్ది కదా. ఇదిగో అమ్మ, శుభ్రంగా బెల్లం కూడా తరిగేసానా, ఈ పంచదార వేసా. ఇదిగో చింతపండు చక్కగా వేడి నీళ్ళలో ఉడకబెట్టేసి పెట్టేశా. ఇదిగో ఎండుమిరపకాయలు వేయించి పెట్టా, ఈ అల్లం వేయించి పెట్టా. ఇదిగో కారం, అది కారం నూరుకొస్తా, వెల్లుల్లిపాయలు, ఇక మెంతి పొడి అవి తీసుకొస్తా. ఇదిగో అమ్మ పసుపు, పచ్చట్లోకి మనం పట్టి పెట్టుకున్నదే తెలుసుగా మీకు. ఇది మెంతిపిండి, కలిపేటప్పుడు చూపిస్తా. మెంతిపిండి తెచ్చా, పసుపు తెచ్చా, వెల్లుల్లిపాయలు తెచ్చా. ఇదిగో ఉప్పు, కల్లుప్పు బాగుంది. ఓకే, అయిపోయిందా. ఇక ఆవపిండి మాత్రం ఆవాలు కొంచెం పడతా, అప్పుడు అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా. ఇదిగో అమ్మ, ఒక గుప్పుడు ఆవాలు వేసి పొడి చేసుకొచ్చా. మెంతి పొడి, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు, బెల్లం, పంచదార, చింతపండు, కారం, ఇది మామూలు కారం చేస్తా, అల్లం, ఇది కావాల్సి. తర్వాత ఇక నూనె తిరగమవుతుంది వేరే. ఓకేనమ్మా. అది ఇప్పుడు ఇదేం చేస్తానంటే, ఇప్పుడు వీటన్నిటికీ పొడిగానే ఉన్నాయి కదమ్మా. ఇది కొంతమంది వేడి నీళ్ళు పెట్టి దీనిలో చింతపండు వేసి రుబ్బుతారు, రుబ్బేవాళ్ళు. నేను అలా చేయట్లా. ఇప్పుడు చూడండి, ఇది చింతపండు ఉడకబెట్టిన గిన్నె, ఇదిగో పంచదార, బెల్లం ఇందులో పోసేస్తున్నా. చూసారమ్మా, ఇందులో అన్నీ ఒక కాఫీ గ్లాస్ సగం చూపిస్తారండి. ఇది చక్కగా పాకం వస్తుంది, చిక్కగా, అది చాలు. అది పోస్తే అట్లా జావ కారుతుంది అనమాట. అంత పచ్చడి అంత బాగుంటుంది. ఇదిగో చూసారుగా, అది బెల్లము, పంచదార, ఒక్క గడ్డ బెల్లం, పంచదార, ఇది కూడా చిక్కగా కాసేసి అక్కడ పెట్టేసుకుంటా. అప్పుడు ఇక అన్నీ మిక్సీలో వేసుకునే పనులు చేస్తా. అది పాకంది పట్టి పోస్తే ఆ పచ్చదనానికి అంతా సరిపోద్ది. ఇదిగో అమ్మ, ఇవి చల్లారిపోయినాయి, చక్కగా చల్లారిపోయినాయి. ఆ పాకం అవుతుంది కదా, ఇదిగో ఇది శుభ్రంగా నూరుకొచ్చేస్తా, ఒక్కొక్కటి నూరుకొస్తా. అబ్బా చూసారమ్మా, అది ఇదిగో అమ్మ చింతపండు, ఇది రోట్లో వేసి శుభ్రంగా రుబ్బేసేవాళ్ళు. ఇప్పుడు రుబ్బులు లేదు కాబట్టి ఇదిగో అమ్మ చూసారా, ఈ మాత్రం చాలు. ఓ గడ్డ కట్టక్కర్లా, చక్కగా కరిగిపోయి చిక్కగా అయిపోయింది, చాలు. ఇది ఆపేస్తున్నా, ఇక స్టవ్ ఆపేస్తున్నా, అంతే. అలా వస్తే ఇదిగో ఇదంతా పచ్చడి మొత్తం కలపడానికి సరిపోద్ది. చూసారుగా, అది ఇదిగో అమ్మ, ఎప్పుడు వడకట్టం చూపిస్తాం మీకు. పచ్చడైనా సరే శుభ్రంగా వడకట్టేస్తే ఏమి ఉండదు కదా. అది ఇదిగో ఆ గసి గిసి ఏమి ఉండదు. ఇది చూసావా, ఇందులో వచ్చింది. ఓకే, ఇది క్లియర్గా ఉంది. ఇక్కడ తీసుకొస్తా చూడు, పాకం అయిపోయింది కదా, చక్కగా వడకట్టి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసా. ఓకేనమ్మా. ఇదిగో అమ్మ, ముందు ఇది వేస్తున్నా, కల్లుప్పు, ఇది కూడా ఒక 1/4 కిలో ఉప్పు ఉంటుంది, ఇది పోస్తున్నా. తర్వాత చాలకపోతే అప్పుడే సాల్ట్ అన్న వేసుకుందాం. ఇప్పుడు చింతపండు వేసి రుబ్బుతాయి. ఇది ఇదిగో అమ్మ, ఉప్పు, ఈ చింతపండు రుబ్బుకొచ్చేసా. ఇందులో సగం ఉప్పు వేసేసాను, ఇది రుబ్బుకొచ్చేసా. ఇప్పుడు ఈ కారం ఇవి కూడా రుబ్బుకొచ్చేస్తా. ఉప్పు వేసాను, అయినా బాగా పొడి పొడిగా ఉంది. ఇందులో కొంచెం పాకం పోస్తా, కొంచెం ఆరినట్టుంది కొంచెం. ఓకే, ఇప్పుడు నూరుకొచ్చేస్తా మెత్తగా. ఇదిగో అమ్మ, వెల్లుల్లిపాయలు వేసా కదా, ఈ కూడా ఈ కారంలోనే వేసేస్తా.
చాలు. మళ్ళీ ఇందులో వేస్తాంగా. ఇది చూసారమ్మా, కొంచెం పాక పోసా, పొడి పొడిగా ఉందని. ఎలాగూ కలిపేదే కదా. ఇదిగో అమ్మ, మిరపకాయలు వెల్లుల్లిపాయలు దంచా కదా. ఇదిగో అమ్మ, చక్కగా అన్నీ నూరుకొచ్చేసా. ఆ మిరపకాయలు కూడా కారం నూరేసా, చింతపండు నూరేసా. ఇదిగో పోస్తున్నా కారం. ఈ కారం పోసా, పచ్చికారం. ఇదిగో పసుపు చాలు 2. ఇదిగో ఆవపిండి. ఇదిగో మెంతి పొడి. చూసారా, అంత వేయాలి మెంతి పొడి. అంటే ఇన్ని మెంతులు వేయించుకుని మీరు సపరేట్. నేను నూరికి పెట్టుకుంటా కాబట్టి వేసానమ్మా. నేను కూడా అన్ని మెంతులు చాలు. అన్ని ఆవాలు అంతే. అన్ని ఆవాలు పొడి చేసానా, పోసేసా. పసుపు వేసా, మెంతిపిండి ఆవపిండి వేసా. ఇదిగో చూసారా ఇట్లా ఉంది. ఇప్పుడు బెల్లం రోట్లు వేసుకుని రుబ్బుకునే వాళ్ళకైతే ఏమన్నా అవుద్ది. మనం మిక్సీలో చుట్టూ పొద్దు తప్పితే అవదమ్మా. అందుకనే చూడు ఇట్లా పెట్టా బెల్లం. చూసారా, ఏ నాళ్ళైనా ఇచ్చేడే పని లేదు పచ్చడి. ఇదిగో ఇట్లా అనుకోండి. ఏది కలిపేటప్పుడు కారాలు అవన్నీ అట్లా ఉంటాయి. గరిటె తిరగేసి ఇలా అనాలి. అదిగో అడుగున ఏమైనా కారపొండలు అవి ఉంటే పోతాయి. ఊరికే గరిటె పెట్టి తిప్పితే పోదు. అదిగో చూసారా, ఇదిగో ఈ పాకం కూడా పోసేస్తున్నా. చూడండి ఎంత చక్కగా చిక్కగా పట్టి పెట్టేసా. కొలతలమ్మా, 1/4 కిలో అయితే 1/4 కిలో అల్లం, 1/4 కిలో ఎండుమిరపకాయలు, 1/4 కిలో చింతపండు, బెల్లం 1/4 కిలో, అన్నీ 1/4 కిలోలు. వెల్లుల్లిపాయలు ఒక 200 గ్రాములు తీసుకున్నా. కొన్ని వేస్తే కొన్ని అట్టు పెట్టి తిరగమూతకి వేస్తే బాగుంటుందని. అన్ని ఆవాలు, అంత మెంతులు, అంత పసుపు. ఇక అంతే కొలతలు. అంత పచ్చడి మీరేం చేసుకుంటారు, 100 గ్రాములు పట్టుకోండి. అన్నీ 100 బెల్లం 100, అల్లం 100, మిరపకాయలు 100. అదే కారం 100. కొంచెం ఎక్కువ ఉండాలి కారం, బెల్లం వేస్తున్నాం కదా. అది అన్నీ 100 పట్టుకోండి. నాలాగా పచ్చికారం వేసి కొంచెం ఏమో అది అలా కలుపుకోండి. అబ్బా, అంత పాకం పోసినా చూసారా అంత గట్టిగా ఉందో. ఇప్పుడు ఇందులో నూనె పోసి తిరగమూత వేసినాక బాగుంటుంది. ఇంకా ఉప్పు పెట్టాం చాలపోతే ఇప్పుడు సాల్ట్ వేయాలి. బాగుంది. కల్లుప్పు నేనేం చేశానంటే చెప్పిన కొలతే, మీకు చూపించిన కొలతే అట్టు పెట్టేశాను. ఇది ఒకవేళ ఎక్కువ వద్దామని భయం కదా, అట్టు పెట్టేశాను. ఇందులో సాల్ట్ వేస్తా. ఎంత బాగుందో. ఇదిగో చూడనమ్మా, సాల్ట్ అది వేయలేదు. ఎక్కువ అవుద్దాం వాళ్ళు చూసి వేసుకోవచ్చు అని వేయలేదమ్మా. అందుకని చూడండి. వేడి నీళ్ళు కాసి పోసుకుంటారు. వేడి నీళ్ళు కాసి అది నూరేటప్పుడు ఇది నూరేటప్పుడు పచ్చళ్ళ రుబ్బేటప్పుడు కూడా మేము అలాగే చేసేవాళ్ళం. వేడి నీళ్ళు కాసి పెట్టుకునేవాళ్ళు. ఇన్ని దీనికి అర్ధసేపు నీళ్ళు పడతాయి అన్నట్టు పెట్టుకునేవాళ్ళం. చూడు ఒకసారి చేత్తో కూడా కలుపుతున్నానమ్మా. అది సూపర్ కమ్మన వాసన వేస్తుంది. ఇక దీనికి తిరగమూత వేయటమే. ఇది కొంచెం వేసి కొంచెం పట్టక్కర్లా, మొత్తం వేసేస్తున్నా. ఎందుకంటే హరితకి, రవళికి, విజయ్కి వీళ్ళందరికీ పంపించాలి కదా. 3కి 3 కాస్తలు పెట్టి నేను ఇంత నాన్న పెట్టేసుకుని సరిపోద్ది. ఇక మళ్ళీ తిరగమూత అనేది కొంచెం అట్టి పెట్టి కొంచెం చేసేది కాదు. పండు మిరపకాయలది అయితే అట్టి పెడతా. పండు మిరపకాయలు కూడా పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళ తర్వాత వేసుకుంటారు తిరగమూత. నేను వేసి ఇవ్వను. వాళ్ళు ఎప్పుడు తింటే అప్పుడు పెట్టుకుంటారు కొంచెం కొంచెం.
తీపి, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి. సూపర్గా ఉంది. అంత బాగుందో. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా ఇక తిరగమాతకి వెళ్దాం. వెల్లిపాయలు చూసారా ఎట్లా తరుగుతున్నాను. దంచేసేదానికంటే కూడా ఇట్లా తరిగి పెట్టుకున్నాం అనుకో అమ్మ, చక్కగా పచ్చట్లో చిన్న చిన్నగా మనకు తగులుతాయి పంటి కింద చక్కగా. చూడు ఎట్లా తరుగుతున్నాను, ఉల్లిపాయ తరిగినట్టు. అవన్నీ తిరగమాతలు వేస్తా. అది ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే మన వేరుశనగ నూనె అంత పోసా, కొంచెం నువ్వుల నూనె పోస్తా. ఇది కాగిన తర్వాత పోస్తుంది. నువ్వుల నూనె ఎక్కువ కాగక్కర్లా పచ్చళ్ళలోకి. ఇది కాగిన తర్వాత పోస్తా. ఇవమ్మ చూడండి, రెండు ఒకసారి వేసేస్తున్నా. అది ఇంకా ఇప్పుడే ఎక్కువ నూనె పోతే ఇంకా వచ్చేసేది. ఇదిగో అమ్మ మెంతిపిండి నూనెలో ఎగితే చక్క వాసన వస్తుంది కదా, మంచి వాసన. ఇదిగో ఈ నూనెకి ఇదిగో పసుపు, ఇదిగో అమ్మ ఇంగువ, ఇప్పుడు హైలో పెట్టా, పొంగు తగ్గిందిగా. వేరుశనగ నూనె కదా కొంచెం అలాగే పొంగు వస్తుంది. ఇప్పుడు చూడు అనిగిపోయింది. ఇదిగో అమ్మ ఆ నూనెకి తోడు కొంచెం నువ్వుల నూనె వేస్తున్నా. ఇదిగో చూడండి కొంచెం నువ్వుల నూనె పోస్తున్నా. ఎక్కువ కాకూడదు అందుకని ఇప్పుడు పోసా అంతే. ఇదిగో ఇవి వేగిపోయినాయి. ఇక చాలు, ఆ వేడికే నువ్వుల నూనె చాలమ్మా. అదిగో ఆపేసా స్టవ్. ఇది వేడి మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. అది చూడండి వెల్లుల్లిపాయ ఎట్టా మగ్గిపోయిందో. వెల్లుల్లిపాయ చూసారా చక్కగా, అది అలా ఉండాలి. కొంచెం తక్కువ వేపులో తీసుకుంటేనమ్మా చల్లారే వరకు నూనెలోనే ఉంటుంది కదా, బాగా వేపు వచ్చేస్తుంది. చూడు ఇప్పుడు గోధుమ కలర్లోకి వచ్చేసి కొంచెం తక్కువ వేపు చూస్తుంటే దించినాక కూడా అలా ఎలా అంటుందో, దించినాక కూడా చూస్తే అంటుంది చూడు. ఇప్పుడు ఏగుతుంది అనమాట. ఇంకా అది తిరగమాత ఎంత కమ్మన వాసన వేస్తుందో. ఇదిగో పచ్చడేసి శుభ్రంగా ఇలా ఈ నూనె కూడా పోసేసా ఇందులో. ఇదేమి నూనె అనేది లేదు చూడండి, సూపర్గా చేసేసా. నూనె ఇలా ఉంటే ఇప్పుడు అలా కనిపిస్తుందమ్మ. ఇదంతా శుద్ధకు మొత్తం వెళ్ళాలి కదా. అది
చూసారమ్మా, ఇందాక నూనె కొల్లగా కనపడింది. ఇదంతా అందులో వేసి ఇలా అనేసా కదా, తిరగేసి కూడా ఇట్లా అంతా పచ్చడి పట్టేసింది. చూడండి. కమ్మని వాసన వేస్తుందమ్మా పచ్చడి మాత్రం సూపరు. సూపర్గా ఉంది. ఓకే అమ్మా, ఈ పచ్చడి పని మధ్యాహ్నం తర్వాత పెట్టిన. పొద్దునంతా నాకు వేరే వేరే పనులు ఉన్నాయి, అందుకని మధ్యాహ్నం తర్వాత పెట్టుకున్నాను. పొద్దున భోజనం చేసేసా. ఇదిగో పచ్చడి పెట్టా కదా, ఇప్పుడు పొద్దున అన్నమే ఉంది. కొంచెం ఇలాగే కొద్ది గొప్ప ఉంటుందని చెప్పానుగా. ఇక ఇప్పుడు చూడండి, పచ్చడి వేసుకుని తిని చూపించాలి కదా మీకు. మిరపకాయలు మామిడి అల్లము, ఈ అల్లము టేస్ట్ ఎంత బాగుందోనమ్మా. నెయ్యి కూడా వేసుకుని పర్లేదుగా. అదిగో మిరపకాయలు ఎక్కువ వేసా కదా, సూపర్గా ఉందో నవ్వుతుంటే. వేడన్నం అయితే నెయ్యి వేసుకోవాలి, ఇంకా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది. సంవత్సరం ఎక్కడికి చెడదు, అలా ఉంటుంది. చింతపండు ఉడకబెట్టేటప్పుడు మాత్రం ఒక అర గ్లాసు నీళ్ళు పోసి ఉడకబెట్టా, అంతే. ఎక్కడ నిలచకపోయిలా నేను. అది ఉడికిపోయింది. మీకే చూపించాక చింతపండు అంటుకుపోయింది. కతిమా అంతా ఎల్లుల్లిపాయలు అది ఇది నూరి దాంట్లో ఉప్పేసాడు, కొంచెం గట్టిదల్ల కొంచెం మెత్తబడి, ఆ తర్వాత పాకం పోసేసా. చూసారుగమ్మా, మీకు తిని చూపించాలి కదా టేస్ట్. కూరలు లేకపోయినా ఈ పచ్చడిని వేసుకు తినాలని కొంచెం అన్నం ఉంటే పెట్టేసుకు తినేసి చూపించాను మీకు. వేడి వేడి అన్నం ఉప్పు ఊదుకుంటా, అది వేరే విషయం. ఇది పచ్చడి ఇప్పుడే కదా పట్టాను, చాలా బాగుంది. ఇంకా వేడి అన్నం అయితే నెయ్యి వేసుకునేదాన్ని. ఆరిన అన్నంలో నెయ్యి బాగోదు. చాలా బాగుంది. మీరు పట్టుకోండి అమ్మ, 100 గ్రాములు 100 గ్రాములు కరెక్ట్గా తెచ్చి పట్టుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా? బాగా పట్టుకోండి. టిఫిన్లో ఇడ్లీ చేసుకుంటూ వేసుకోవచ్చు, దోశకి వేసుకోవచ్చు. చట్నీ గబగబ చెయ్యక్కర్లేదు ఆ రోజుకి. ఎంతో ఉపయోగం అన్నమాట అల్ల పచ్చడి ఇంట్లో ఉంటే. ఓకేనమ్మా, చేయగడికి వచ్చి మాట్లాడదాం. తిన్నాను, చాలా బాగుంది. మీరు కూడా పట్టుకోండి, అదే చెప్తాను. ఇక చాలా వరకు చదివేశాను ఇందాకే, టైం చాలా అయిపోయింది. పచ్చడి పట్టడం బోల్డ్ అంత టైం ఇది. ఇప్పటికే 1 అవర్ వచ్చినట్టుంది. మిషన్ ఇది 1 అవర్ వచ్చినట్టుంది. ఇందులో ఏం కట్ చేసి ఎంత వస్తుందో. ఓకే అమ్మా, మీరందరూ లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చాలా 88,800 ఎంత అయినాయి నా చూసా. అవుతాయిలే, ఇంకా ఒక 1.5 month ఉందిగా, చూద్దాం. అంత పచ్చడి ఎంత బాగుందో, ప్రాణానికి హాయిగా ఉంది. మనం కొనుక్కు తెచ్చుకున్నాం, ఒక రకంగా నూనె పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొనుక్కొచ్చిన పచ్చడి నూనె పోస్తారు టేస్టుల కంటే. ఇది ఎంత బాగుందో, ఇలాగే పట్టుకోండి అమ్మ మీరు. అర్థమైందా? ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. ఈసారి ఏం రెసిపీతో చూస్తా, నాన్ వెజ్జో మళ్ళీ పచ్చళ్ళ పని ఉందిగా, ఇంకా కొంచెం ఆ పచ్చళ్ళ పని చేసేస్తా. రెడీ అయిన కూరలు ఉన్నాయమ్మా, వస్తాయి మీకు, వస్తాయి. మళ్ళీ విజయవాడ వెళ్ళి అన్నీ చేస్తానని చెప్పాను కదా, అవి కూడా చేసేస్తా. అన్ని కూరలు వండుతా విజయవాడలో, ఒక 4-5 రకాలు వండుతా మార్కెట్కి వెళ్ళి తెచ్చి. ఓకేనమ్మా, అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.